వివిధ పంటల్లో కలుపు యాజమాన్యం గురించి అన్నదాతలో రోజూ చూస్తున్నాం కదా. ఆహార ధాన్యాలు, అపరాలు, నూనె గింజలు, వాణిజ్య పంటల్లో కలుపు నివారణ గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నాం. అయితే కూరగాయ పంటల్లో ముఖ్యంగా టొమాటో, ఉల్లిపాయలలో కలుపు పెద్ద సమస్యగా మారుతుంది. కూరగాయ పంటల్లో కలుపు రసాయనాల వాడకంలో విచక్షణతో మెలగాలి. సమగ్ర కలుపు నివారణ పద్ధతులకు అమిత ప్రాధాన్యం ఇవ్వాలి. మందుల అవశేషాలు కూరగాయల్లో మిగిలిపోయి మానవ ఆరోగ్యానికి చేటు చేస్తాయి. కాబట్టి కూరగాయ పంటల్లో కలుపు మందులు సిఫార్సు చేయరు. టమోటో, ఉల్లిపాయలలో సమగ్ర పద్ధతుల్లో భాగంగా సిఫార్సు చేస్తున్న కలుపు మందుల గురించి హైదరాబాద్లోని విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ అట్లూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు నుంచి తెలుసుకుందాం. రెండు రాష్ట్రాల్లోనూ కూడా సంవత్సరం పొడుగుతా పండించే ప్రధానమైన కూరగాయ పంట మనకి టమాటో. ఇందులో కూడా మనకి కలుపు అనేది సమస్యాత్మకంగా ఉంటుంది. ఈ టమాటా నారు పెంచుకొని నారుని మనం నాటుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ టమాటాలో కలుపు చూసుకుంటే కనుక కలుపు తీయవలసినటువంటి కీలక సమయం 30 నుంచి 40 రోజుల వరకు కూడా కలుపు లేకుండా చూసుకోవాలి. ఇక్కడ ఎక్కువగా వచ్చేది ఏంటంటే మనకి ఈ గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వెడల్పాట కూడా కొంత తుంగ కొంచెం కూడా కొన్ని అన్ని ప్రాంతాల్లో కొన్ని వస్తూనే ఉంటుంది. అయితే వీటన్నిటిని కూడా మనం సమర్థవంతంగా నిర్మూలించుకోవాలంటే ఏంటంటే సాధ్యమంత వరకు నారును మనం ఎప్పుడు కూడా ప్రోట్రేల్లో కానీ లేకపోతే లిమిటెడ్ ఏరియాలను పెంచుకుంటాం కాబట్టి నార్మల్లో పెద్ద సమస్యాత్మకమైన కలుపు మొక్క ఉండదు. కాకపోతే ప్రధాన పొలంలో మాత్రం చూసుకుంటే మనం టమాటా నాటడానికి ముందు ఆక్సిఫ్లోరోక్విన్ 200 మిల్లీలీటర్లు కానీ ఫెండిమెథిలిన్ అనే మందు ఎకరానికి 1.2 లీటర్లు కానీ చేసుకుని మనం నాటుకుంటే కనుక మనకు కలుపు రాకుండా ఉంటుంది. 20 రోజుల తర్వాత గొర్రు గుంటకలతో అంతర్కృషి చేసుకోవటం, లేకపోతే మనకి అన్ని జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నాయంటే కనుక మెట్రిబిజిన్ అనే మందు పూత రావడానికి ముందు మాత్రమే మనకి ఎకరానికి 200 గ్రాములకు మించకుండా మెట్రిబిజిన్ అనే మందు కనుక పిచికారీ చేసుకుంటే వెడల్పాటాకు మొక్కలు, గడ్డి జాతి మొక్కలు కొంతవరకు కూడా పోతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే గడ్డి జాతి మొక్కలు, వెడల్పాటాకు మొక్కలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అటువంటప్పుడు మెట్రిబిజిన్ మనకి 200 గ్రాములు ప్లస్ ప్రపాక్వైజాపాప్ అనేది ఎకరానికి 250 మిల్లీలీటర్లు ఈ రెండు కలిపిన మిశ్రమాన్ని కనుక మనం పిచికారీ చేసుకుంటే దాదాపుగా అన్ని జాతి కలుపు మొక్కల్ని కూడా మనం టమాటాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా టమాటాలో వచ్చే కలుపు మొక్కలు నిర్మూలించు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే టమాటా పూత పింద దశ కాడించి మనం సాధ్యమంత వరకు ఎటువంటి కలుపు మందు కూడా పిచికారీ చేసుకోకూడదు. ఎందుకంటే టమాటాని మనం ఎక్కువగా సలాడ్గా వాడుతూ ఉంటాం కాబట్టి పర్టికులర్గా ఈ మెట్రిబిజిన్ అనే మందు అవశేషాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా పూతకు ముందు వరకు మాత్రమే ఈ మందుల్ని పిచికారీ చేసుకోవాలి. ఇది మనం టమాటాలో చేపట్టవలసినటువంటి ముఖ్యమైన కలుపు యాజమాన్యం. ఉల్లి కూడా మనకు ప్రధానమైన పంట. ఉభయ రాష్ట్రాల్లోనూ ఖరీఫ్, రబీ సీజన్లో రెంట్లోనూ కూడా మనం ఈ ఉల్లి పంటను సాగు చేస్తాం. ఇక్కడ ఉల్లిలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఉల్లిపైరు ఏమాత్రం కలుపు నుంచి పోటీ తట్టుకోలేదు. ఉల్లి కూడా ప్రాథమిక దశలో చాలా నెమ్మదిగా పెరిగేటువంటి పంట. ఇక్కడ కనుక కలుపు తీయకపోతే సరైన సమయంలో 70 నుంచి 80% వరకు కూడా మనకి ఉల్లి పంటలో నష్ట శాతం జరుగుతుంది. అట్లాగే రకరకాలైన కొన్ని పెస్ట్ కూడా ఈ కలుపు ఆశ్రయం ఇచ్చి వాటి వ్యాప్తికి దోహదపడుతుంది. కలుపు తీయవలసినటువంటి కీలక సమయం చూసుకుంటే దాదాపుగా 40 నుంచి 50 రోజుల వరకు కూడా కలుపు లేకుండా చేసుకోవాలి. రెండు రకాలుగా మనం ఉల్లిని సాగు చేస్తాం. ఒకటి ఏంటంటే నేరుగా విత్తుకోవటం, రెండవది ఏంటంటే ఉల్లి నారు నాటుకొని 20 రోజుల నారు నాటుకోవటం. రెండు నేరుగా మనం ఉల్లిని విత్తుకున్నప్పుడు మాత్రం ప్రీ ఎమర్జెన్సీగా ఒక మంచి మందు ఏంటంటే మనకి ఆక్సిఫ్లోరోక్విన్ అనే మందు ఎకరానికి 100 మిల్లీలీటర్లు మాత్రమే నేరుగా విత్తినప్పుడు. అంటే ఉల్లి విత్తిన మరుసటి రోజు 24 నుంచి 48 గంటల లోపు ఎకరానికి 100 మిల్లీలీటర్ల మందుని 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. రెండవది ఏంటంటే ఫెండిమెథిలిన్ అనే మందు కూడా ఎకరానికి 750 మిల్లీలీటర్ల నుంచి 1 లీటర్ వరకు కూడా పిచికారీ చేసుకోవచ్చు. ఇది మనం నేరుగా ఉల్లి విత్తినప్పుడు చేయవలసినటువంటి మందులు. ఇకపోతే మనం నాటేటప్పుడు చూసుకుంటే కనుక ఉల్లి నాటడానికి ముందు మనం ఫెండిమెథిలిన్ అనే మందు 1.2 లీటర్లు కానీ ఆక్సిఫ్లోరోక్విన్ అదే మందుని మళ్ళీ 200 మిల్లీలీటర్లు కానీ పిచికారీ చేసుకుంటే మనకి మరుసటి రోజు ఉల్లి నాటుకుంటే దాదాపుగా 20-25 రోజుల వరకు కూడా మనకి కలుపు రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఉల్లిలో మనకి 20-25 రోజుల నుంచి అంతర్కృషి చేసుకుంటే బాగుంటుంది. అయితే వర్షాల మధ్య నీడ తక్కువగా ఉంటుంది. వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకు అంతర్కృషి కుదరదు కాబట్టి అటువంటప్పుడు మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే సేమ్ ఈ ఆక్సిఫ్లోరోక్విన్ అనే మందు విల్లు విత్తిన వెంటనే వాడుకోవచ్చు, నాటడానికి ముందు వాడుకోవచ్చు, నాటిన 20 రోజుల తర్వాత కూడా వాడుకోవచ్చు. ఈ మందు యొక్క ఆక్సిఫ్లోరోన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అన్ని దశల్లోనూ ఉల్లిను వాడుకోవచ్చు. ఉల్లికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. 20-25 రోజుల తర్వాత ఎకరానికి ఆక్సిఫ్లోరోక్విన్ అనే మందు 200 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకుంటే ఉల్లికి ఎటువంటి ఇబ్బంది లేకుండా
ఉల్లిలో వచ్చేటువంటి వెడల్పాటాకు మొక్కల్ని సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. కొంతవరకు తుంగను కూడా సప్రెస్ చేస్తుంది. కాకపోతే గడ్డి జాతి మొక్కలు కూడా ఎక్కువగా ఉంటే కనుక ఈ ఆక్సిఫ్లోరోపెనియం అనే మందు 200 మిల్లీలీటర్లు, అలాగే ప్రొపాక్వైజాఫాప్ అనే మందు 250 మిల్లీలీటర్లు, ఈ 2 కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఉల్లికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉల్లిలో వచ్చేటువంటి అన్ని రకాల కలుపు మొక్కల్ని ఒకేసారి కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది.